హాయ్ అండి అందరికీ. మీ ముందుకు మంచి హెల్దీ పిజ్జా రెసిపీని తీసుకొచ్చానండి. పిల్లలకి చాలా మంచిది. వీడియో పూర్తి వరకు చూడండి. 2 క్యారెట్స్ తీసుకొని తురుముకోవాలండి. ఈ క్యారెట్లో బీటా కెరటిన్, యాంటీ ఆక్సిడెంట్ వంటి పోషకాలు ఉంటాయండి. ఈ క్యారెట్ తినడం వల్ల శరీరంలో కెరటిన్, విటమిన్ ఏ ఉండటం వల్ల మన కంటి ఆరోగ్యానికి మంచిదండి. ఈ క్యారెట్లో బి విటమిన్లు మనం తిన్న ఆహారం నుండి శక్తిని ఉపయోగపరచడానికి సహాయపడుతుందండి. ఈ క్యారెట్లో విటమిన్ సి ఉండటం వల్ల దంతాలు, చిగుర్లు, చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుందండి. ముఖ్యంగా క్యాన్సర్ కణాలను అభివృద్ధి చెందకుండా చేస్తుందండి. ఒక క్యాప్సికమ్ తీసుకొని సైడ్స్ని కట్ చేసి లోపల ఉన్న దాన్ని తీసేసి పొడవుగా కట్ చేసుకోవాలండి. క్యాప్సికమ్ తినడం వల్ల కంటికి, జుట్టుకి, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎముకలు బలంగా ఉంటాయి, జీర్ణక్రియ బాగుంటుంది, కొవ్వు కరిగి బరువు తగ్గుతారండి. విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం లాంటివి ఈ క్యాప్సికంలో ఉంటాయండి. ఈ క్యాప్సికమ్ తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా ఉంటాయండి. ఉల్లికాడలను చిన్నగా కట్ చేసుకోవాలండి. ఈ ఉల్లికాడ తినడం వల్ల రక్తపోటు, ఆర్టియోపోరోసిస్ లాంటి ఎముకలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుందండి. ఈ ఉల్లికాడల్లో ఉన్న పోలేటు గుండె జబ్బులను అదుపులో ఉంచుతాయండి. ఉల్లికాడల్లో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించే గుణం ఉంటుందండి. ఈ ఉల్లికాడ తినడం వల్ల మన కాలేయం చుట్టూ చేరుకున్న అధిక కొవ్వును తగ్గేలా చేస్తుందండి. 2 గుడ్లను తీసుకొని పలగొట్టి ఒక బౌల్లో వేసుకోవాలండి. అందులోనే కొద్దిగా ఉప్పు, మిరియాల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత 1 కప్పు పాలు, 4 స్పూన్ల మైదా పిండి వేసి ఇంకోసారి బాగా కలుపుకోవాలండి.